రైతు రుణమాఫీపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు చోరని ఏసీబీ విచారణ చేస్తోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిందని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టెక్నికల్ ఇష్యూ వల్ల డబ్బులు పడని వారికి కూడా వీలైనంత త్వరగా అందించేందుకు కృషి చేస్తున్నామంటున్న పరిగి ఎమ్మెల్యేతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఒకవైపేమో రుణమాఫీ చేశాము, పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ పదే పదే అటు అసెంబ్లీలో, బహిరంగ సభల్లో ప్రతి ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ అసలు మాకు రుణమాఫీయే చేయలేదు అంటూ చాలా మంది మా దగ్గరకు వచ్చి లబోదిబోం అంటున్నారంటూ నిన్న కేటీఆర్ చెప్తున్నాడు. నిన్న కేటీఆర్ కూడా రైతు దీక్ష చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చేసాం. చెప్పండి, మరి కేటీఆర్ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ ఉన్నారు. మీరేమో ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అంటున్నారు, అసలు చోరే మీరంటూ కేటీఆర్ అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? మీకు బాగా తెలుసు ఎవరు చోర్ అని చెప్పి ఈరోజు ఏసీబీ విచారణ చేస్తుంది. ఎవరు చోర్ అని చెప్పి ఈరోజు మనకు ఆల్రెడీ ఢిల్లీ నుంచి మీకు తెలుసు ఆల్రెడీ అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. చోరు వాళ్ళు కాబట్టే వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ వెళ్ళిపోతారో కాంగ్రెస్ కానీ భూలు బట్టి కేసీఆర్ ఏం చేస్తుందంటే సోషల్ మీడియా ద్వారా కాన్స్పిరసీ థియరీ అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించి కట్ అండ్ పేస్ట్ చేసి మీడియా ద్వారా ప్రజలకు పుష్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు నమ్మే పరిస్థితి లేరు. అక్కడ వాళ్ళు కట్ అండ్ పేస్ట్ చేసి మీడియాలో అయితే ప్రచారం చేసిరో మహిళ ఏం చెప్పిందంటే 25,000 రూపాయలు రుణమాఫీ ఉండే, అది కట్టుకుంటూ వస్తే 5,000 రూపాయలు ఉండే. ఎందుకంటే వీళ్ళు ఏం చేసిరంటే చారాన చేసి వదిలేసారు. లాస్ట్ చారాన ఎగ్గొట్టారు గత ప్రభుత్వంలో. అది కూడా వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఇవ్వాలి, 14లో ఇవ్వలేదు, 18 కూడా ఇవ్వరు, 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేశారు. ఆమె బాధపడుతూ ఆ 5,000 రూపాయలు మిగిలిపోయినది కేసీఆర్ వేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వచ్చింది అని అక్షర సత్యంగా మహిళ చెప్పింది. అది జరిగిన వాస్తవం నెంబర్ 1. నెంబర్ 2, ఆ మహిళ ఇంకొక మాట చెప్పింది, మా ఊరికి బస్సు రాకుండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు కూడా వస్తుందన్నమాట కూడా చెప్పింది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏదైతే వాయిదాల పద్ధతిలో ఇచ్చిందో అది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ పథకంగా జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు మనం ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. దానికి సంబంధించింది 21,000 కోట్ల రూపాయల వరకు నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమక్షంలో, హరీష్ రావు సమక్షంలో, తెలంగాణ శాసనసభలో, పత్రికా మిత్రుల సమక్షంలో నేను చదివి వినిపించినాను. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు మొట్టమొదటి తెలంగాణ శాసనసభ సమావేశాల్లోనే పరిగి గొంతుగా నాకు అవకాశం కల్పించండు. ఎందుకంటే నేనే చెప్పిన పరిగిలో డీకే శివకుమార్ గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 6 పథకాలపైన సంతకం చేస్తాడు అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇది కేవలం పరిగి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లిస్టు. నా దగ్గర 35,000 మంది రైతులు, దగ్గర 300 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ అయింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు జరిగింది. ఎక్కడైనా సాంకేతిక కారణాలు ఉంటాయి. 35 లక్షల మంది రైతులు ఉన్నప్పుడు ఆధార్ మిస్ మ్యాచ్ అవుతుంది బ్యాంకర్స్ లోపల. మీకు తెలుసు డిజిటల్ ఆధార్ కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు బ్యాంకులో కూడా నెంబర్స్ చాలా నెంబర్ ఆఫ్ ఇది అనేది చాలా పెరిగిపోయినాయి. 8 అంకెలు 6 అంకెలు ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు ఉంటాయి కంప్యూటర్లో. ఇంకా కొద్ది మందికే ఉంది, ఎక్కువ మందికి లేదు. అది కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయిపోయింది. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ కట్టేసేయండి, మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మహబూబ్ నగర్ మీటింగ్ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసి రిలీజ్ చేసేసారు. ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు ఇంకో అవకాశం కల్పిస్తాం, మీరు దరఖాస్తు చేసుకోండి. వ్యవసాయ శాఖ అధికారులకు ఎవరికైనా అంత లోపు ఉండి కూడా రాని వాళ్ళు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులకు అప్లికేషన్ చేసుకోమని ముఖ్యమంత్రి గారే శాసనసభలో చెప్పారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. 15,000 రూపాయలను 10,000 కాదు మేడం, 12,000 రూపాయలకి ఇస్తున్నాం. ప్రతి ఎకరానికి ఇస్తాం, అన్లిమిటెడ్ ఇస్తున్నాం. అంటే ఏదో కొద్ది 5 ఎకరాలకి ఇస్తాం, 7 ఎకరాలకి ఇస్తాం కాదు. రైతు ఎవరైనా సరే రైతే కాబట్టి ఎన్ని ఎకరాల అంటే విస్తీర్ణం ఆయనకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంటుందో ఒకసారి కాలం కాకపోతే ఆ రైతు ఒకసారి పంట వేయడు. వర్షాధారిత ప్రాంతాలపై ఒకసారి వర్షాలు పడకుంటే పంట వేయడు. అట్లాంటి మాత్రం వాళ్ళ రైతుకు ఇవ్వమని లేదు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి మేము గతంలో ఏదైతే చెప్పినామో దాని ప్రకారం కట్టుబడి ఉన్నాం. 12,000 రూపాయలు జమ చేస్తున్నాం. అదే కాకుండా ఎవరైతే నిరుపేదలు భూమి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఒక్కొక్క మన ఏదైతే నరేగా స్కీమ్ కింద రైతులు ఉంటారో, రైతు కూలీలు ఉంటారో వాళ్ళందరూ కూడా 12,000 రూపాయలు వాళ్ళ ఖాతా లోపల జమ చేస్తాం. ఇది కాకుండా 10 ఏళ్లలో వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, మేము రేషన్ కార్డ్స్ కూడా అందరు కూడా ఇష్యూ చేస్తున్నాం. కేటీఆర్ 1000 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను పెట్టుకొని అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు.
అని చెప్పి శాసనసభలోనే ఆన్ రికార్డ్ నేను చెప్పినాను, కేటీఆర్ ముందు చెప్పినాను. తప్పకుండా మేము అవాస్తవాలను తీసుకురాము, మేము చేస్తున్న యొక్క మంచి పనులను మాత్రమే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. కేటీఆర్ దాదాపు 1000 మందిని పెట్టుకొని సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేస్తున్నాడు. మేము ఎంతో మంచి చేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర పాయింట్స్ని తీసుకొని దాన్ని నెగిటివ్గా సోషల్ మీడియాలోకి తీసుకెళ్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా పబ్లిక్ అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా పెద్ద ఎత్తున మేము రుణమాఫీ చేశాము, ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి, ఇంకా కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే పడట్లేదు, త్వరలోనే ఆ డబ్బులు కూడా వేస్తామని అయితే చాలా కాన్ఫిడెంట్గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ.